హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. కర్ణాటకలో ఎడమూరి ఫాల్స్, బలమూరి ఫాల్స్ అని రెండు రకాలైన ఫాల్స్ అయితే, వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి. ఇది మనకి ఎడమూరి ఫాల్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మైసూర్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది, కర్ణాటక స్టేట్లో. ఇది కావేరీ నది పైన ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి మనకి బలమూరి ఫాల్స్కి దగ్గరలోనే ఉంటుంది. రెండింటికి కూడా ఒక 100 అడుగుల దూరం అయితే ఉంటుంది. మేము దీనికి కూడా వెళ్ళాము. ఇప్పుడు సమ్మర్ కదండి, వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మనకి శ్రీరంగపట్నానికి దగ్గరలో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళే రోడ్లో అయితే ఇది ఉంటుంది. మైసూర్ జంక్షన్కి 15 కిలోమీటర్స్ దూరం అనమాట. చాలా బాగుంది, అంటే బాగుంది అని చెప్పలేం కానండి. ఇక్కడ కొంచెం పాచి అదంతా పెట్టి కొంచెం మెయింటెనెన్స్ అయితే సరిగా లేదు. కానీ జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఫ్రెండ్స్, ఈ ఎడమూరి బలమూరి ఫాల్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. అయితే బెంగళూరులో ఉండి మనం చూడలేని వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూడండి. అయితే మైసూర్కి మనం క్యాబ్ లేదా బస్సు ద్వారా కూడా వెళ్ళొచ్చు మైసూర్ నుంచి. అలాగే బలమూరి ఫాల్స్ వచ్చేసి 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందంట మైసూర్కి. అయితే ఈ రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి కాబట్టి రెండు కూడా ఒకేసారి చూసి రావచ్చు అనమాట, ఎడమూరి బలమూరి ఫాల్స్. ఇవైతే చూడండి, ఇక్కడ అయితే ఎక్కువ లోతు అయితే అనిపించలేదు. వాటర్ ఫాల్స్ అయితే పడతా ఉంటాయి. చాలామంది సమ్మర్ కాబట్టి ఇక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా వచ్చి స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు, ఇట్లా మునుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా మునుగుతూ ఉన్నారు. మధ్యలో ఇట్లా చిన్న చిన్న బండలు కూడా ఉంటాయి, వాటి మీద ఎక్కి ఫొటోస్ అవి కూడా తీస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు. సో చాలా బాగున్నాయి అయితే చెప్పలేనండి. కొంచెం వెళ్ళగలిగిన ప్రదేశం అయితే. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీకు ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది, వెళితే చాలా బాగున్నాయి ఈ ప్లేస్ అయితే. ఇట్లా మధ్యలో 2 బండల మధ్యలో నుంచి వాటర్ వెళ్ళడం ఇట్లా చూడటానికి చాలా బాగుంటుంది. కానీ పాచి అనేది పట్టుంది, జాగ్రత్తగా వెళ్ళాలండి. మేమైతే మా పాప పడిపోయింది అప్పుడు, సో కొంచెం కేర్ఫుల్ అయితే ఉండాలి. ఇక్కడ ఎడమూరి బలమూరి ఫాల్స్ అంటారండి వీటిని. కర్ణాటక స్టేట్లో అయితే ఉన్నాయి, మైసూర్కి దగ్గర. అంటే శ్రీరంగపట్నం కూడా ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది, ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అనమాట శ్రీరంగపట్నం. అది కూడా శ్రీరంగనాథ స్వామిని చూసుకొని రావచ్చు. మేము అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చామండి. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.